ఇలా మా గుమ్మడి జిల్లాలో సగానికి సగం రైతులే ఉంటారు. ఎందుకు రైతు బంధు డబ్బులు వేయలే? కేసీఆర్ ఉన్నప్పుడే రైతు బంధు పైసలు పడ్డాయి. ఇప్పుడు డిసెంబర్ అయిపోయింది, జనవరి అయిపోయింది, ఫిబ్రవరి నెల వచ్చినా రైతు భరోసా పైసలు పడలే. అంటే రేవంత్ రెడ్డి నువ్వు ఓట్లకు రైతు బంధు పైసలు ఇస్తున్నావు, నాట్లకు కేసీఆర్ రైతు బంధు పైసలు ఇస్తే ఓట్లకు రేవంత్ రెడ్డి రైతు బంధు వేస్తుండ్రు. మొన్న సర్పంచ్ ఎన్నికలు అప్పుడేమో రైతు బంధు వేసిండు, ఇప్పుడు యాసంగికేమో ఇంతవరకు రైతు బంధు పడలే. రైతు బంధు అనేది పెట్టుబడి సాయం. నారు ఓసుడు అయిపోయే, దుక్కి కలుపు తీసుడు అయిపోయే, యూరియా చల్లబట్టి. అంటే ఎందుకు రైతుల్ని మోసం చేస్తున్నావు? 15,000 ఇవ్వకపోతేవి, కేసీఆర్ గారు ఇచ్చే పైసలు ఇవ్వకపోతేవి. కరోనా వచ్చినా రైతు బంధు డబ్బులు పడ్డాయి కదా, నువ్వెందుకు రైతు బంధు డబ్బులు వేయట్లేదు? 11 సార్లు కేసీఆర్ రైతు బంధు డబ్బులు వేసిండు. 82,000 కోట్ల రూపాయలు డబ్బులు వేసిండు కేసీఆర్ గారు. నువ్వెందుకు వేస్తలేవు? ఇప్పటికి 2 రైతు బంధులు ఎగ్గొట్టినావు, ఇప్పుడు ఇది 3వది ఇస్తావా? మళ్ళీ ఇది కూడా ఎగ్గొడతావా? నువ్వు అనుకుంటున్నావేమో మున్సిపాలిటీల్లో రైతులు ఉండరు, పట్టణాల్లో రైతులు ఉండరు, వాళ్ళకి వేయకపోతే ఏం కాదనుకుంటున్నామో బిడ్డ. కానీ ఇలా గుమ్మడిదల్లో 80 పైసలు రైతులే. సగం మున్సిపాలిటీల్లో రైతులే ఉంటారు, రైతు కుటుంబ సభ్యులే ఉంటారు. మున్సిపాలిటీలు ఉన్న వాళ్ళకి భూములు ఉండయి, మున్సిపాలిటీలలో హింసం ఉండదు, రైతు బంధు వేయకపోతే ఏం కాదు. ఎన్నికల్లో రైతుల్ని ఈ బలగొడతారు, కాంగ్రెస్ పార్టీని పొట్టు చేస్తారు బిడ్డ రైతు బంధు వేయకపోతే.